హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను అరిటాకు చికెన్ తయారు చేశానండి. దానికి కావలసిన పదార్థాలు ఇప్పుడు చూద్దాం. బోన్లెస్ చికెన్, ఎర్రగడ్డలు, కొత్తిమీర, కరేపాకు, అల్లం, తెల్లగడ్డ, టమోటా, పచ్చిమిరపకాయలు, గరం మసాలా, కారప్పొడి, ధనియాల పొడి, మిరియాల పొడి, సన్ఫ్లవర్ ఆయిల్. ఇప్పుడు తయారు చేయు విధానం. ముందుగా ఒక బౌల్లో బోన్లెస్ చికెన్ అంతా తీసుకొని ఒక బౌల్లో తీసుకోవాలి. ఇప్పుడు మసాలా కోసం రోటిలో మనం అల్లం దంచుకోవాలి. రోట్లో కొంచెము శ్రమ అయినా రుచిగా వస్తుంది. అందుకని రోట్లో దంచుకుంటే బాగుంటుంది. అల్లం దంచుకున్న తర్వాత ఇప్పుడు తెల్లగడ్డ కూడా వేస్తున్నాను. అల్లం తెల్లగడ్డ ముద్దలాగా తయారు చేసుకోవాలి దంచుకొని. దీనిలో 4 లవంగాలు కూడా వేసుకోవాలి. 4 ముక్కలుగా కట్ చేసిన ఉల్లిపాయలను కూడా ముద్దలాగా దంచుకోవాలి. పచ్చిమిరపకాయలు కూడా ముద్దలాగా చేసుకోవాలి. ఇప్పుడు దంచుకున్న అల్లం పేస్ట్ని మనం బౌల్లో వేసుకున్న చికెన్ ముక్కలకి బాగా పట్టించాలి. ఈ విధంగా బాగా పట్టించాలి. ఇప్పుడు దంచుకున్న అల్లం ముద్దను కూడా చికెన్లో వేయాలి. పచ్చిమిరపకాయల ముద్ద, కారం, రుచికి సరిపడా కారం, ధనియాల పొడి, గరం మసాలా పొడి, మిరియాల పొడి. మనకెంత కావాలో అంత మాత్రమే తీసుకోవాలి. కొద్దిగా సరిపోతుంది మిరియాల పొడి. ఉప్పు, రుచికి సరిపడా ఉప్పు తీసుకోవాలి. ఉప్పును కూడా ఇందులో కలుపుకోవాలి. కొత్తిమీర, కరేపాకు, ఒక టమాటాను బాగా నలుపుకొని కలుపుకోవాలి. నాలుగు టేబుల్ స్పూన్ల నూనె మొత్తం వేసి బాగా కలుపుకొని 1 గంట సేపు నాననివ్వాలి. ఈ విధంగా మొత్తం కలుపుకొని 1 గంట సేపు నానబెట్టుకునే దానికోసం పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు నానబెట్టిన చికెన్లో స్పూన్తో మొత్తం కలిపి ఈ విధంగా కలుపుకోవాలి. నానబెట్టిన చికెన్ ఈ విధంగా కలుపుకొని అరిటాకులు మనం తీసుకోవాలి. అరిటాకులు తీసుకొని దీనిలో చికెన్ వేసి ఈ విధంగా ఫోల్డ్ చేయాలి. పైన చూపిస్తున్న విధంగా అరిటాకుల్లో చికెన్ వేసి కొద్దిగా 4-5 ప్యాకెట్లు మనము ఇలా కట్టుకోవచ్చు. చూడండి, ఈ విధంగా ఫోల్డ్ చేయాలి.
దారంతో ఊడిపోకుండా కట్టుకోవాలి. ఇలా మొత్తం చికెన్ని ఒక 4-5 ప్యాకెట్లుగా కట్టుకోవాలి. స్టవ్ వెలిగించి ఒక వెడల్పాటి మందం కలిగిన పాత్ర స్టవ్ మీద ఉంచాలి. దానిలో కొద్దిగా నూనె వేసుకొని మొత్తం స్ప్రెడ్ అయ్యేలాగా ఇలా తిప్పాలి. ఇప్పుడు మనము చికెన్ని అరిటాకులో స్టఫ్ చేసి ఉంచాం కదండి, వాటిని ఈ బౌల్లో వేయాలి. కాగుతున్న ఈ కడాయిలో పెట్టుకోవాలి. ఈ విధంగా ఒకదాని తర్వాత ఒకటి సర్దుకొని పెట్టుకోవాలి. మా దగ్గర పెద్దది లేదు, అందుకని చిన్న దాంట్లోనే 2-3 సార్లుగా మేము చేస్తున్నాం దీన్ని. ఆవిరి పోకుండా మూత పెట్టుకోవాలి. సిమ్లోనే ఉడికించాలి. 10 నిమిషాలు సిమ్లో ఉడికిన తర్వాత పక్కకు మార్చాలి, తిప్పాలి. ఒక సైడ్ ఉన్నదాన్ని ఇంకొక సైడ్కి ఇలా తిప్పుకుంటూ ఉండాలి. మనకు ఈ ప్రాసెస్ అంతా సిమ్లోనే ఉడికించాలండి. దాదాపు అరగంట సేపు మనం ఉడికించాలి. అరగంట సేపు కనుక సిమ్లోనే ఉంచితే బాగా ఉడుకుతుంది. 15 నిమిషాలు ఒకవైపు, 15 నిమిషాలు ఇంకొక వైపు తిప్పి ఉడికించాలి. ఇలా తిప్పిన తర్వాత నేను మళ్ళీ ఆవిరిపోకుండా పైన మూత పెట్టాను. కొంచెం సర్దిచ్చినట్లు ఇట్లా ఉంచాలి. తిప్పిన తర్వాత మళ్ళీ దాని మీద ఆవిరిపోకుండా మూత పెట్టుకొని మనం ఉడికించుకోవాలి. తర్వాత చూడండి, బాగా వేగిపోయింది. ఆకులు కూడా బాగా కలర్ మారిపోయాయి. ఇది అయిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి మనము ఒక కంచంలోకి తీసుకోవాలి. ఇలా తీసుకున్న దాన్ని వేడివేడిగా ఓపెన్ చేయకూడదు. కొంచెం చల్లారిన తర్వాత ఓపెన్ చేసుకోవాలి. నేను అరిటాకులో చికెన్ చేశాను కాబట్టి భోజనం కూడా అరిటాకులోనే తినాలని తింటున్నానండి. ఓపెన్ చేస్తున్నాను, చూడండి. అరిటాకులో చేసిన చికెన్ చాలా అంటే చాలా టేస్ట్గా ఉందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. చూడండి ఎంత బాగా ఉడికిందో. నేను చేసిన అరిటాకులో చికెన్ అయితే మాత్రం చాలా టేస్ట్గా సూపర్గా వచ్చిందండి. సూపర్గా ఉంది అరిటాకు చికెన్.